వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓ మధు నేనే. ఓ మధు అంటే మన మధు రెగ్యులర్ గా కనిపించే మధు. అది నేనే అది నేనే. నన్ను ఇంత అందంగా తయారు చేశారు. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్గా ఈ ఇంట్రో ఇదంతా నేను స్టార్టింగ్లో ఇవ్వాలి ఫ్రెష్గా ఉన్నప్పుడు. ఇంకా క్రౌడ్ అదంతా చూసి అయోమయం జగన్నాథం అనుకుంటూ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నా ఫ్రెష్ ఫేస్ని కాస్త ఇంత కలర్ఫుల్ ఫేస్ని చేశారనమాట మా వాళ్ళు. అందుకే లేట్గా ఇవ్వాల్సింది, అంటే ఫస్ట్లో ఇవ్వాల్సింది లాస్ట్లో ఇచ్చాను. అసలు జనాలు అయితే మామూలుగా లేరు. ఎటు చూసినా కూడా మొహాలకి రంగులు పులుముకున్న జనాలే కనిపిస్తున్నారు. హోలీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఎక్కడికక్కడ ఇలాంటి హోలీ బ్యాష్లు, హోలీ వేవ్లు చాలా చాలా ఉన్నాయి. అని ఇట్రా ఒకసారి ఇలా చూడు. ఇవన్నీ చాక్లెట్స్ అని తీసుకుందామా వద్దా? కానీ రోజుల్లో భయం వేస్తుంది. ఏదైనా ఫ్రీగా రోడ్డు మీద పడినా కూడా అవి ఏంటో ఏదైనా కలిపేస్తారో, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయో. ఎందుకు వచ్చింది అబ్బా. కానీ చాక్లెట్స్ 5-6 ఉన్నాయి. ఫుల్ చాక్లెట్స్ ఎండకి అన్ని మెల్ట్ అయిపోయినాయి. ఇదిగో మా వాళ్ళు అల్లాడిపోతున్నారు అక్కడ. వస్తూ నన్ను కూల్ వాటర్ బాటిల్స్ చిల్గా కావాలి, నీళ్లు కూడా దొరకట్లేదంట. కానీ ఎండకి ఇక్కడ నుంచి ఎక్కడో కార్ పార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇవి కూడా వేడిగా అయిపోయేటట్టున్నాయి. చూద్దాం మరి, చాలా దూరం నడవాలి ఇక్కడ. సరే వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. చాలా రోజుల తర్వాత కృష్ణని కలిసాము. అనిల్ పాపం మార్నింగ్ బాగా ఆడేశాడు, స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చాడు. రాయిద్దు అన్నా కూడా వింటాడా? ఇంక మొత్తం రంగుల్లో మునిగిపోయాము. చల్లటి వాటర్ ఇచ్చేసరికి దేవతని కాళ్ళు కూడా మొక్కేస్తున్నారు మా వాళ్ళు. పాపం వాళ్ళ దాహం బాధలు ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు. ఇలా మేము అందరం కలిసి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అవుతుంది. ఇలా హోలీ అన్నది ఇంత ధూమ్ ధామ్ గా మేము ముంబైలో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట, మా గ్యాంగ్ అంతా కూడా కలిసి. సో ఎప్పుడన్నా ఏ ఒక్కరు మిస్ అయినా కూడా ఏదో లోటుగా ఉంటుంది. సో అలాంటిది అందరూ కూడా కలిసాము. సో ఇంకా అది ఎలా ఉంటుందా అన్నది ఇంకో ఈ వీడియోలోనే చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. ఏంటో ఆ బీట్‌కి తగ్గట్టు అప్పుడు ఆ ఊపులో చాలా బాగా వేసామనుకున్నాము. కానీ వితౌట్ ఆడియో అది చూస్తుంటే అది డైరెక్ట్‌గా మనం ఆ ఆడియోను ఈ యూట్యూబ్ వీడియో పెట్టలేం కదా. స్ట్రైక్స్, కాపీరైట్స్ వచ్చేస్తాయి ఆ ఆడియో. అందుకనే ఇలా నా వాయిస్ ఓవర్ తోటి నేను ఇలా వీడియో పెడుతున్నాను. సో నేను చెప్పేదానికి ఆ మ్యూజిక్, ఆ డాన్స్‌కి అస్సలు సంబంధం ఉండదు. ఎంజాయ్ చేయండి అంతే.
చూసిన తర్వాత నేను ఇంకా బతికే ఉన్నానా అని నాకు అనిపిస్తుంది. ఎస్, లిటరల్ గా నన్ను చంపేశారు అక్కడ. మైత్రి, ప్రిన్సీ వీళ్ళందరూ కలిసి నన్ను చంపేశారు. ఫోటో కాదు, రా రా. ఒక మాట, ఎవరే నువ్వు? నేనే పిచ్చిదానా? నా మొహాన్ని ఇంత అందంగా చేసిన మేకప్ మ్యాన్వే నువ్వు. నా ఫ్రెండ్ ఇంత డట్టి ఉంటే తప్ప నాకు నచ్చరబ్బా. హోలీ రోజు అంటే డట్టి ఉండాల్సిందే, అదే హోలీ. హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? డట్టి ఉండడానికి సెలబ్రేట్ చేసుకుంటారు. నన్ను ఎంతమంది తిడతారో ఏందోనే. పర్లేదులే, సరే కానీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ గాయ్స్. హ్యాపీ హోలీ. అయిపోయింది, ఇంకా హోలీ పండుగ అయిపోయింది. సో ఒక్కొక్కళ్ళు నీరసం అయిపోయి ఉన్నారన్నమాట. అలసిపోయావు. సో అయితే మరి బాయ్ చెప్పేద్దాం. అలసిపోయిన తర్వాత ఇంకేం చెప్తాం, ఇంకేం మాట్లాడతాం? థంబ్నెయిల్ తీసుకోండి ఫస్ట్. అదిగో అదిగో అన్ని కలర్స్ అన్ని పులివేసి గంట కొట్టండి. ఏయో ఏయో అంటున్నారే. గంట కొట్టండి, మర్చిపోకండి. సరే, ఇప్పుడు ఒకసారి మా ఫేస్ లో అందరిలోని ఎవరి ఫేస్ లో ఎక్కువ కలర్స్ కనిపిస్తాయి, ఎవరి ఫేస్ లో ఎక్కువ చాలా కలర్ కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే ఎవరి ఫేస్ వాళ్ళు చూసుకోలేం, పక్క వాళ్ళ ఫేసే కనిపిస్తుంది. కానీ చూద్దాం. పింటూ ఫేస్ అయితే ఓన్లీ పింక్, ఎల్లో. మైత్రి ఫేస్ అంటే మొత్తం ఎల్లోనే. అమ్మ బాబోయ్, నా ఫేస్ దాంట్లో ఇదే గ్రీన్. 5 కలర్స్ నా దగ్గరే ఉన్నాయి. yellow, red అంతే. ఇక ఈ ఫేస్ కి ఎందుకు లేదు? రండి, అటాక్. ఏంది మంచిగా ఉంటే నాకు నచ్చదు. నచ్చదు. అందుకని సబ్స్క్రైబ్ టు మాధురి ఛానల్. పాప నా గురించి ఎంత కష్టపడుతుందో. మధు ఇట్లా బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. గంట కొట్టండి. ఇంకేమీ లేవు కొట్టడానికి. ఓకే, బాయ్.